నిర్గమకాండం, ధర్మశాస్త్రాన్ని, 5 గ్రంథములు, ధర్మశాస్త్రం. మనం దేవుని ఆజ్ఞలను, కట్టడలను ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం 20వ అధ్యాయంలో 4 కట్టడలు, దేవుని ఎడల మనం ఎట్లా ఆయనను సేవించవలనో ఆ కట్టడలు మనం చదివి ధ్యానించాము. ఇప్పుడు మరి 6 కట్టడలు ఇతర మనుషులతో, తల్లి తండ్రి, అలాగే అన్నదమ్ములు, లేక ఇరుగు పొరుగు, తోటి ప్రజలతో మనం ఎట్లా ప్రవర్తించాలి అనే 6 కట్టడలు మనము చూస్తాము. అప్పుడు సరే, ఇప్పుడు 12వ వచనం నుంచి చివరి వరకు మనం మార్చి చూద్దాం. 20వ అధ్యాయం నిర్గమకాండం 20:12 నుండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దొంగిల వద్దు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్య అయినను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గు దేనినైనా ఆశింపకూడదని చెప్పాను. నువ్వు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన యెడల మేము చనిపోదుము. ప్రజలు దూరంగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారం నాకు సమీపింపగా చదువుతాను. ప్రజలు దూరంగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారం నాకు సమీపింపగా, నేను 20 చదవాలా? అందుకు మోషే భయపడుకుని మిమ్మను పరీక్షించుటకును మీరు పాపం చేయకున్నట్టును ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు ఏం చేసిందని ప్రజలతో చెప్పాను. 21. యెహోవా మోషేతో ఇట్లను, ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పము, నేను ఆకాశం నుండి మీతో మాట్లాడుతుని అని మీరు గ్రహించిదిరే. మంటి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలంలోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆస్వాదించుదును. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వం కనపడుకున్నట్లు మెట్ల మీదుగా దాన్ని ఎక్కకూడదు. ప్రభు వాక్యాన్ని ఆశ్రయించినట్టు ప్రార్థిద్దాం. జీవంగల ప్రభా, ఎన్నో అద్దుబాట్లు కలిగిన నర్మాత్తులం ప్రభా, ఎన్నో కొదువులు కలిగిన వారు నీ ఎదుట ఎవడు పరిపూర్ణుడు, మీరు మాత్రం పరిపూర్ణుడవు ప్రభా. నీ పరిపూర్ణతలోంచి కృప మా మీద అనుగ్రహించు ప్రభా. ఈ సమయాన్ని నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము, నూతన పరచము. కొన్ని మాటలు మాకిమ్మని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలు ఐగుప్తులో ఉండగా ఐగుప్తీయులు వాళ్ళన్నీ వాళ్ళ సాంప్రదాయములు, వారి యొక్క పద్ధతులు అన్నీ ఎట్టుబడితే అటు నడుచుకునేవే. దేవుని భక్తి విషయంలో ఏదో ఊహించుకుని విగ్రహాలు చేసుకుని, అంటే ఇమాజినేషన్స్ పెట్టుకుని ఇమేజెస్ తయారు చేసుకున్నారు. అక్కడ ఎలా పడితే అలాగా వాళ్ళ భక్తి ఆ దేవతల ముందు, ఆ విగ్రహాల ముందు నాట్యమాడతారు. అది భక్తి అనుకుంటారు. అలాంటి
స్థలాల నుంచి దేవుడు వీళ్ళని విడిపించాడు. తనకు పరిశుద్ధమైన జనముగా ఉండటకై. వారు అలాగే ఐగుప్తులు ఇతర మనుషుల కూడా ఒక పద్ధతి లేదు వాళ్ళకి. మరి ఇక్కడ ఈ ప్రజలు ఎంత కలిసి ఎంతో చక్కగా మరి క్రమముగా ఎంతో నెమ్మది సమాధానం కలిగి ఉండినట్లు దేవుడు ఈ కట్టడలో వారికి ఇచ్చాడు. భక్తి విషయంలో సమాధానం, మరి క్రమము, ఆశీర్వాదము అక్కడ ఉండినట్లు. ఐగుప్తి భక్తి అంత గందరగోళము, కలవరాలు, అపాయాలు, మరి వాళ్ళకి ఏ విధమైన నెమ్మది లేని భక్తి అది. మరి ఇక్కడ ఈ దైవ సంబంధమైన భక్తి ఎట్లాంటిదో పై కట్టడలు మనం చదివాము. ఇప్పుడు ఒక్కరితో ఒకరు ఎట్లా ఉండాలి, ఒక తల్లిదండ్రులుగా బిడ్డలు ఎట్లా ఉండాలి, అలాగే అన్నదమ్ములుగా, లేక తోటి ఇరుగు పొరుగు వారిగా, మరి దేవుని ప్రజలుగా సంఘములు ఎట్లా ఉండాలి, ఈ సంగతులన్నీ మరి ఇక్కడ ఉన్నాయి. ఈ 2 కట్టడలు లేక 2 పలకలు మరి దేవుని పిల్లలకు ఇవ్వబడిన ఆజ్ఞలు. మరి మొట్టమొదటిగా 12వ వచనంలో, అంటే 2వ పలకలోని మాటలు. మరి ఈ మాటలన్నింటినీ దేవుడు మరి తన నోటి మాట ద్వారా ఇచ్చుంటే అవి భయంకరంగా ఉన్నాయి. అవి మెరుపుల వలె ఉన్నవి, పెద్ద శబ్దములు, ఉరుముల వలె ఉన్నవి. తర్వాత దేవుడు ఆ పర్వతం మీదకి వచ్చినప్పుడు అది మండుచున్నట్టున్నది. ఆ శబ్దములకు, ఆ దృశ్యములకు వాళ్ళు భయపడిపోయారు. దేవుడు మాట్లాడాడు. మరి ఎందుకు ఇలాగ ఇవ్వబడ్డాయి ఆ మాటలు? మరి ఇప్పుడు మోషే ద్వారా వాడికి ఇప్పుడు ఇవ్వబడుతున్నాయి. మరి పలకల మీద రాసి తర్వాత అధ్యాయాల్లో మరి ఇంకా ఆ సంగతుల గురించి దేవుడు ఓరల్గా చెప్పిన మాటలు ఆయన పలకల మీద రాసిచ్చాడు. మరి ఎందుకు ఈ భయము వచ్చింది వాళ్ళకి అంటే, దేవుని ఆజ్ఞలు, దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండటకై. మరి అది సామాన్యంగా ఇవ్వబడినప్పుడు వారు దేవునికి భయపడలేదు కదా. సరే, ఇక్కడ మనం చదువుతున్నాం, ఇది గంభీరంగా ఇవ్వబడిన మాటలు బహు సామాన్యమైన రీతిలో మోషే ద్వారా చెప్పబడుతున్నాయి. మరి ఇప్పుడు ఈ మాటలను మనం పట్టించుకోకుండా ఉండకూడదు. దేవునికి భయపడి, అంటే గౌరవంతో భయపడి విధేయులుగా ఉండాలి అని చెప్పే ప్రతి విషయంలో మనం లోపడాలి. ఇక్కడ 12వ వచనంలో ఏం చెప్తున్నాడు? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఇక్కడ మొదట నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో, అంటే ఇంతవరకు ఐగుప్తులో ఉంటివి, నువ్వు ఎన్నో బాధల్లో ఉంటివి, ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ఆ పని భారం ఎక్కువైంది. మరి ఇంట్లో ఉన్న వృద్ధులైన తల్లిదండ్రులను పట్టించుకోకుండా పని చేయాల్సి వచ్చేది. కాబట్టి ఇప్పుడు నెమ్మది గల సమయాలు ఇచ్చాడు. ఐగుప్తు భారాలు ఏది వారి మీద లేదు, ఏ కంగారు లేదు, ఆహారం కొరకు ప్రయాసపడాల్సిన పని లేదు, నీళ్ళ కొరకు తొందరపడక్కర్లేదు. మరి ఒకవేళ ఎండ వేడిమి ఎక్కువైందంటే అది అలా లేదు. మేఘము, చల్లని మేఘం వారికి ఉన్నది. రాత్రి వేళ వెచ్చగా ఉండేటువంటి మేఘం, అగ్నిస్తంభం వారి మీద ఉన్నది. ఏ విషయంలోనూ వాళ్ళు తొందరపడక్కలేదు ఇప్పుడు. మరి అటువంటి నెమ్మది గల సమయాలు అరణ్యంలో ఇచ్చి ఉన్నాడు. అక్కడ సైతం వారు మరి వాళ్ళ తల్లిదండ్రులను పట్టించుకునే రీతిగానే దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. మరి కష్టకాలంలో ఒకవేళ వాళ్ళు నిర్లక్ష్యంగా పెట్టుండొచ్చు తల్లిదండ్రులను. ఇప్పుడైతే నెమ్మది ఇచ్చాడు. అలాగే మరి ఇప్పుడు చెప్తున్నాడు, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో, అంటే నువ్వు పొందబోయే స్వాస్యములో
నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు, అంటే నెమ్మది గల సుఖ సంవత్సరాల దినాలు అనుభవించడానికి. చూడండి, ఆ ఆశీర్వాదం నీకు పొందటానికై దేవుడు ఇక్కడ వాగ్దానంతో కూడిన కట్టడ ఇస్తున్నాడు. మొట్టమొదటిగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. అక్కడేమి పడుతుంది తిరిగి నీకు? దీర్ఘాయుష్, నెమ్మది గల సుఖ సంవత్సరాలు, జీవిత దినాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ ఆజ్ఞను మనం అనుసరిస్తే ఎంతో ఆశీర్వదింపబడతాం. నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుని మాటలు విని వృద్ధులైన వాళ్ళని, తల్లిదండ్రులను మనం నిర్లక్ష్యం చేయకూడదు. మరి అలాగనే చెప్పాడు, నీ తండ్రిని అలక్ష్యం చేయవద్దన్నాడు, నీ తల్లిదండ్రులను. లేవికాండం 10వ అధ్యాయంలో చూడండి, లేవియకాండం 10వ అధ్యాయం కాదు, సారీ 19వ అధ్యాయము సర్వ సమాజంతో ఈ మాట చెప్తున్నాడు, మీరు పరిశుద్ధులై ఉండాలని. చదవండి 2వ వచనంలో, 19వ అధ్యాయం లేవికాండం. మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడవాలను. సో దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అంటే దేవుని మాటకి మనం లోబడినప్పుడు మనం కూడా ఆశీర్వదింపడతాం. సుఖజీవనకరమైన ఆరోగ్యకరమైన సంవత్సరాలు మీరు అనుభవిస్తారు. అప్పుడు మీరు పరిశుద్ధులుగా ఉండగలుగుతారు. మీ దేహాలు, మీ రక్తము, మీ ఆత్మ మరి దేవునికి లోబడినప్పుడు అంటే ఈ సామాన్యమైన కట్టళ్ళకి మనం లోబడితే మనకి ఆశీర్వాదాలు పొందుతాం. పరిశుద్ధత, ఆయన పరిశుద్ధుడైనట్టుగా. అలాగనే మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడవాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. మరి అది దేవుని ఆజ్ఞ. హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఒక మాట చెప్పబడింది. మరి తల్లిదండ్రులు హెచ్చరించినప్పుడు వారు మనల్ని శిక్షించి గద్దించి ఉండొచ్చు, వారికి మనం లోపడుతుంది. చూడండి 7వ వచనంలో 5, 6 వచనాలు చదవండి. 12 హెబ్రీ 5, 6. సో తండ్రి తన పిల్లలను గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఎందుకు? అందులో ప్రేమ ఉన్నది. మరి ఎవరైతే ఆ శిక్షకు లోబడ్డారో వారికి నిజమైన కుమారులు అయిన వారు అందరు శిక్షకు లోబడతారు. మరి ఇప్పుడు తల్లిదండ్రులు 9వ వచనంలో చదవండి. శరీర సంబంధులైన తండ్రులు శిక్షకులైంటిరి. సో మన ఆత్మలకు తండ్రి. ఇప్పుడు శరీర సంబంధమైన తల్లిదండ్రులకు వాళ్ళ శిక్షకు లోబడి భయభక్తులు కలిగి ఉంటుంది. ఓకే, అయితే అంతకంటే ఎక్కువగా ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను. అందులో ఆశీర్వాదం ఉన్నది. తర్వాత మరి తండ్రిని తల్లిని నిర్లక్ష్యం చేస్తే ఏ నష్టం ఉన్నది?
సామెతలు అంటాడు. సామెతలు 30 అధ్యాయంలో వాళ్ళ దృష్టే పోతుందంట. ఆత్మీయమైన దృష్టి, ముందు స్థితి వారు కోల్పోతారు. 30 అధ్యాయము 17వ వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తిను. ఇది ఎంత బాధ. కాబట్టి ఎంత నష్టం అది. ఇప్పుడు భౌతికంగా ఈ భయాలు మనుషులకి కనపడవేమో కానీ ఆత్మీయంగా మాత్రం మరి ఇది మనం ఆత్మీయమైన కన్ను కోల్పోతారు. ఆత్మీయమైన చూసేవాటిని, వినేవాటిని కోల్పోయే పరిస్థితి. సాతానుడు ఎప్పుడు కూడా శరీర సంబంధమైన దాన్నే చూపిస్తాడు. తినుదినమున నిశ్చయంగా చచ్చదవని దేవుడు అంటే, అపవాది అంటాడు మీరు చావనే చావరు. తినుదినమున చావలేదు కదా, వాళ్ళు శరీరీతిగా చావలేదు కానీ ఆత్మీయంగా చచ్చిపోయారు. అలాగే మనం దేవుడి దయా కటాక్షం గలవాడు కాబట్టి మనం ఈ భౌతికంగా మనం చచ్చిపోవట్లేదేమో కానీ స్పిరిచువల్గా మనం ఆత్మీయమైన తెగులు కోల్పోవట జరుగుతున్నాయి. కాబట్టి దేవునికి భయపడి దేవుని ఆజ్ఞలకు మనం లోబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు అదే చెప్పాడు. కాబట్టి ఇది ఇందులో ఆశీర్వాదం అన్నది. మరి ఇప్పుడు 13వ వచనం, నరహత్య చేయవద్దు. ఇవన్నీ మరి యేసు ప్రభు ఇంకా ఎక్కువగా చెప్పాడు కదా, మీరు నరహత్య చేయవద్దని ఇంటిరి కదా. ఇప్పుడైతే ఏంటంట 5వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏం చెప్పాడు ప్రభు? నరహత్య దేంతో ఆత్మీయంగా అది మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయము మీ పూర్వీకులతో చెప్పండి అన్నమాట. 21వ వచనం, నరహత్య చేయవద్దు. సో నరహత్య చేస్తే 9 దినాల్లో కూడా చెప్పబడింది. నోవహు కుమారులకి చెప్పబడింది. ప్రాణం ఎవని ప్రాణాన్ని, ఆ ప్రతివాని ప్రాణంను ఒకడ కయ్యని వలె హత్య చేశాడే అనుకో, మరి అది నేను ఆ ప్రాణానికి వచ్చి నేను లెక్క అడుగుతాను అన్నాడు. ఇంకొక మనిషిని హత్య చేయకూడదు. హత్య దేనికి ఎప్పుడెప్పుడు చేస్తారు? యుద్ధం వచ్చింది, యుద్ధంలో చాలామందిని దావీదు చంపాడు. అది కాదు, అది నరహత్య కాదు. యుద్ధంలో వారు పోరాడినారు. తర్వాత కొద్దిమంది అక్రమస్తులను రాళ్లతో కొట్టి చంపమన్నాడు, కొద్దిమందిని ఊరేయమన్నాడు. ఇలాంటి చంపేది కాదు. అది దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం పెద్దలు ధర్మశాస్త్రం ప్రకారం విమర్శించి అలా చేస్తారు. అది నరహత్య కాదు. కానీ మరి నిర్హేతుగా మరి కయ్యని వలె అసూయపడి లేకపోతే క్షణిక ఆవేశాల వలన హత్య చేయటం అన్నది దాన్ని బట్టి విమర్శకులు అవుతారు. దేవుడు దాన్ని లెక్క అడుగుతాడు. చూడండి, మా ఆది కాండంలో మొదట నోవహు ఇంటి వాళ్ళతో చెప్పాడు. ఆది కాండంలో చూడండి, ఆది కాండం 9వ అధ్యాయము 1
4వ వచనం. మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయదును. సో ఇక్కడ తోటి మనుషులను వాళ్ళు చంపితే దాని గురించి నేను రిక్వైర్ చేస్తాను, అడుగుతాను, విచారణ చేస్తాను. వాళ్ళు విమర్శకు లోనవుతారు. తర్వాత నరుని రక్తము చిందిస్తే వారి రక్తము నరుని వల్లనే చిందింపబడాలి. యోవాబు అన్నాడు, యుద్ధంలో అనేక మందిని చంపి ఉండొచ్చు శత్రువులను, కానీ మరి అబ్నేర్ని మీద అసూయపడి ఆయన 5వ పక్కటెముకలో గుచ్చేశాడు ఖడ్గంతో. అతనికి తెలియలేదు. సహోదరుడా బాగున్నావా అని అంటూనే గడ్డం పట్టుకుని 5th రిబ్ అంట ఇంగ్లీష్ కేజీవిలో ప్రక్కన పొడిచేశాడు. అతడు చూసుకోలేదు. అలాగే అమాసాని చంపేశాడు. అలాగే అబ్షాలోము విషయంలో ఆ యవనస్తుడిని, ఆ చిన్నవాడిని గురించి నా నిమిత్తం స్పేర్ చేయమని చెప్తే వానికి కూడా బాణాలు తీసుకుని చంపేశాడు, పక్కన పొడిచేసి. అయితే మరి అతడు దావీదు నియమించిన సొలొమోనుని పక్షంగా లేడు, అదోనియా పక్షంగా ఉన్నాడు. అబ్యాతారు, యోవాబు, అయితే నాతాను ఇంకా పెద్దలు వాళ్ళు పిలవలేదు. ఎప్పుడైతే సొలొమోను అధికారం చేస్తున్నాడని, దావీదు సింహాసనం మీద కూర్చున్నాడని ఎప్పుడైతే విన్నాడో ఇంక భయం పట్టుకుని ఆ యొక్క బలిపీఠపు కొమ్ములు పట్టుకుని ఆశ్రయించాడు. అక్కడ వాడు రాజు రమ్మంటున్నాడని చెప్తే నేను ఇక్కడే చచ్చిపోతాను అన్నాడు. కబురు మళ్ళీ సొలొమోను దగ్గరికి వచ్చింది. వాడు చెప్పాడు కదా అలా చేసాయి, వాడి రక్తం అలా చిందింపబడాల. సో అలాగన మరి నరుని రక్తము వాని గురించి లెక్క అడుగుతాడు. ఇక్కడ మీరు నరహత్య చేయవద్దని మీరు వింటిరి కదా, విమర్శకు లోనవుతారని. అయితే నేను మీతో చెప్తున్నాను అంటున్నాడు. బట్ ఐ సే అంటు యు, 22వ వచనం మత్తయి సువార్త 5:22. మత్తయి సువార్త 5:22 ఏమన్నాడు? అయితే నేను మీతో చెప్పినదేమని, లేక నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద ఇక్కడ అంటే ఇక్కడ డైరెక్ట్గా కోపడితే విమర్శకులోనా అన్నట్టుంది. కేజీవిలో ఒక మాట యాడ్ అయింది. మరి కారణం లేకుండా వితౌట్ ఏ కాజ్, కారణం లేకుండా నిర్హేతుగా కోప్పడితే వాడు విమర్శకు లోనగును. తర్వాత నిర్హేతుగా వాడిని వెద్దుడా అని చెప్తే మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పేవాడు. సో ఎంత సీరియస్ ఇది! చంపితే విమర్శ చేస్తానని ఉంది. మరి ఇప్పుడు అయితే నేను మీతో చెప్తుంది ఏంటంటే, మరి నీ సహోదరుని మీద కోప్పడితే నరహత్య చేసింది అంత సమానంగా ఎంచుతున్నాడు. ఒక సహోదరుని పనికిమాలిన వాడని ప్రకటిస్తే ఏమన్నాడు? మహాసభకు వాడు అందరి ఎదుట తీసుకురాబడి అతన్ని విమర్శించాల. జొన్నగర్లో నేను వచ్చినప్పుడు
ఒక డప్పు వినపడింది. అయ్యో రేక డబ్బా పట్టుకుని టపా కొట్టి, రాత్రికి 3 సంఘాల సభ ఉంది, అందరూ రావాలి హో అనేవాడు. 3 సంఘాల సభ అంటే అందులో విగ్రహారాధికులైన కొద్దిమంది ఉండేవారు, వాళ్ళ సభ. మరి రెండోది లూథరన్ సంఘం, అలాగే బెరాకా అని పేరున, మన పాత మందిరం పేరున బెరాకా సంఘం. ఈ 3 సంఘాల్లో వాళ్ళు తగు ఉందంట. ఎవడో తప్పు చేశాడు, ఇప్పుడు ఈ మనుషులందరి ఎదుట వాడిని విమర్శ చేస్తారు. అప్పుడు గ్యాస్ లైట్లు వెలిగించుకుని అక్కడ ఆ బొమ్మ ఉంది కదా ఇప్పుడు మందిరం దగ్గర, అక్కడ కూర్చునేవారు. అది రచ్చబండ. మరి ఆ తప్పు చేసిన వాడిని ఆ మధ్యలో నిలబెట్టేవారు. కొంతమంది కూడా ఆ తగ్గు పెట్టించేవాళ్ళు, కొంతమంది ఇచ్చేవారు. అది వేసుకుని వాడిని విమర్శ చేసేవారు. మరి అది చూడటానికి చాలామంది ఊరంతా ఆ వెలుగులో చూస్తూ ఉండేవారు. మరి వాళ్ళు విమర్శించబడుతున్నారు. ఏం చేశాడంట? ఏదో తన తోటోడికి అక్కడ ఏం చేశాడో మరి తప్పు, వాళ్ళు విమర్శ చేస్తున్నారు. మరి అది నేను అక్కడి నుంచి నాకు కనపడదు, కానీ వాళ్ళు గట్టిగా అరుచుకునేవారు. మరి ఈ తప్పు చేసిన వాని తరపున కొద్దిమంది ఉంటారు, అన్యాయం పొందిన వాని తరపున కొద్దిమంది ఉంటారు. వాళ్ళు వీళ్ళు కేకలేసేవారు. అప్పుడు మళ్ళీ అనేవారు, ఒరేయ్ ఇలా కొడుతున్నావు, పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు, ఆయనకి వినపడితే మనం చాలా తప్పు చేస్తాం, అరవకండి హా అనుకునేవారు. వాళ్ళు మళ్ళీ గట్టిగా అరిసేవారు. మరి దాన్ని కంట్రోల్ చేయటానికి పాస్టర్ గారిని ఉపయోగించేవారు. పాస్టర్ గారు మన ఊర్లో ఉన్నారు, మనం అలాగ అరిస్తే మర్యాద కాదు, గౌరవం కాదు, అరవద్దురా అలాగని అంటే జడ్జి గారు వాయించి ఆర్డర్ అంటాడు. నేను అది చూసేవాడిని. ఎక్కడ మార్టిన్ గారు లెటర్లు ఇచ్చి, ఒరే కోర్టులో ఉన్న పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళేయి నడిసెళ్ళు, ఈ లెటర్లన్నీ జాగ్రత్తగా పట్టుకెళ్ళి నడిసెళ్ళి కోర్టులో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ డబ్బాలు వేసిరా. కాబట్టి నాకు 2 పనులు అయ్యాయి. ఆ కోర్టులో ఎలా వాదిస్తారో, జడ్జి గారు హై ప్లేస్లో ఎలా కూర్చుంటాడో, అక్కడ కొద్దిమంది రాసుకుంటారు, కొద్దిమంది ముద్దాయినాకు నిలబెడతారు, ప్రతివాదులు ఉంటారు. మరి అది పిలిచేటప్పుడు ఎలా పిలుస్తాడో, ఆ కేసు జడ్జి ముందు వెళ్ళేటప్పుడు ఎలా పిలుస్తాడో ఇవన్నీ మరి జాగ్రత్తగా చూసేవాడిని. కాబట్టి ఓహో వాదనలు ఎలా ఉంటాయి, కోర్టు ఎలా ఉంటుందని అప్పుడు నాకు తెలుసు. మరి పల్లెటూరులో కోర్టు కూడా ఉన్నది. కాబట్టి వాళ్ళకి కంట్రోల్ చేసుకుంటే, రే అరవకంటారు బాబు, పాస్టర్ గారు ఉన్నారు, మనం అగౌరవం చేసినట్టు ఉంటుంది అని మధ్యలో ఒకటి ఆర్డర్ అన్నట్టు అది ఆడేవారు. సరే, ఇక్కడ మహాసభ లోనవుతాడు. మరి ఇప్పుడు ఇజ్రాయేలీలకి 70 మంది పెద్దలు ఉంటారు, సెనెట్రేట్. అందులో మేధావులు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు. మరి ఆ సభకి మరి కొద్దిమంది నాయకులు, ప్రజలు అలాగా వారు సభ ఏర్పరుస్తారు. పౌలు అలాంటి సభల ముందు నిలబడాల్సి వచ్చింది కూడా. అయితే ఆయన తప్పు చేసి ద్వేషించి అన్యాయం చేసి అలాంటి సభకు లోనవ్వలేదు. కానీ ఆయన మరి దేవుని వాక్యం నిమిత్తం అలా చేయబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు అలాగే సభలో మరి పిలాతు యొద్దకు తీసుకురాబడ్డాడు, యూదుల పెద్దల యొద్దకు తీసుకురాబడ్డాడు. అయితే ఆయన యందు ఏ దోషం కనపడలేదు. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నరహత్య చేసేటవాళ్ళు, విమర్శ
అది దేంతో సమానం అంటే తన సహోదరుని మీద కోప్పడితే సమానం, సహోదరుని ద్వేషిస్తే సమానం. ద్వేషిస్తే నరహత్య చేసినంత పాపం. మరి మనం దానికి భయపడుతున్నామా? నిర్హేతుగా ద్వేషించకూడదు. మరి దేన్ని ద్వేషించాలి? మరి దేనిని ద్వేషించాలా? మరి కొద్దిమంది సహోదరులను మనం ఒప్పుకోము, స్వీకరించము. ఎలాంటి వారిని? మరి ఏం చెప్పాడు? రోమేలకు రాసిన పత్రికలో ఇక్కడ మీరు నేర్చుకున్న బోధకు విరోధంగా, లేక 16వ అధ్యాయం చూడండి, రోమేలకు 16వ అధ్యాయం 17వ వచనం నుంచి. ఇక్కడ పైనము సహోదరులుగా పైన ఎన్నో మందిని గురించి చెప్పి, నా జత పనివారు, తర్వాత నా ప్రాణం వంటివారు, లేక నాకు తల్లి వంటిది, లేక నాకు సహోదరులు అని చెప్పి పైన కొద్దిమంది లిస్ట్ ఇచ్చాడు. తర్వాత అందరికీ చెప్తున్నాడు 16వ వచనంలో, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనం చేయండి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్తున్నాయి. సో ఇలా హత్తుకుని ప్రేమతో ఉండండి అన్నాడు. అయితే ఇక్కడ 17వ వచనంలో ఏం చెప్తాడు? సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను కనిపెట్టి ఉండడి, మార్క్ దెమ్. వాళ్ళని గుర్తుపెట్టుకో. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో అలాంటి వాళ్ళని మార్క్ దెమ్, వాళ్ళని కనిపెట్టి చూడు. తర్వాత మిమ్మల్ని బతిమాలుతున్నాను, అలాంటి వాళ్ళని కనిపెట్టి చూసుకోండి అని. అటు వారిలోంచి ఏం చేయమన్నారు? వారిలోంచి తొలగిపోడి. నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. చూసా, వాళ్ళు మోసగాళ్ళు అయిపోయారు. మరి వారు శత్రు యొక్క సాధనాలు అయిపోయారు. మరి అక్కడ మన సహోదర ప్రేమ అంటే అలా కుదురుతుంది? ఇటు వారిని నుండి ఏమన్నాడు? అవాయిడ్ దెమ్. వాళ్ళ దగ్గర పోవద్దు. వారిలో ఉంటే అటు వారిలోంచి బయటికి వెళ్ళిపోవాలి. చూడండి, కోరహు, దాతాను, అభిరాములు మోషేని ఎదిరించారు. దేవుడు నియమించిన కట్టడికి వారు లోబడలేదు. కాబట్టి బతిమాలు చెప్పారు మోషే, అహరోనులు, మేము రాము, మీరు యెహోవా ప్రజల మీద హెచ్చించుకుంటున్నారు అని తిరుగుబాటు చేశారు. సరే, ఇప్పుడు మోషే, అహరోనులు వెళ్ళి ఇంకా ఆల్మోస్ట్ సర్వ సమాజం దాన్ని ఏకీభవిస్తుంది. అప్పుడు మోషే వెళ్ళి, అబ్బాయిలు మీరు వారిలోంచి తొలగిపోండి, లేదా వారి వల్లే మీరు చేస్తారు. అందరికి వచ్చేటువంటి మరణం వీళ్ళకి రాదు. కాబట్టి వాళ్ళు కఠినపరుచుకున్నారు, వాళ్ళు మనసు మార్చుకుంటానికి ఇష్టం లేదు. కాబట్టి వారిలోంచి మీరు తొలగిపోండి అని ఎప్పుడైతే చెప్పాడో, కొంతమంది భయపడి అటు వారిలోంచి బయటికి రాగానే నేల భూమిని నెరవిడిచి వాళ్ళు ప్రాణములతోనే పడిపోతా ఉంటే కేకలు వేస్తున్నారు. వాళ్ళు భయోత్పాత్మతో కేకలు వేస్తున్నారు. ఆ కేకలకి ఇటు చచ్చిపోయి మింగివేయబడ్డారు, అంటే నేలలో క్లోజ్ అయిపోయారు వాళ్ళు. అప్పుడు మిగిలిన వాళ్ళు భయపడాలి కదా, వీళ్ళు తిరుగుబాటు చేసినందుకు ఇలా పోయారు అని. లేదు, తర్వాత సర్వ సమాజము వాళ్ళతో ఎక్కిపించారు. సర్వ సమాజానికి అప్పుడేమొచ్చింది? ప్లేగ్ వచ్చేసింది. సో అవిధేయులైన వారి యొక్క బోధకు లోబడితే హోల్ అసెంబ్లీ ఏమైపోయింది? ప్లేగ్ వచ్చేసింది. చూడండి, హోల్ అసెంబ్లీ ఆ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. చూడండి, సంఖ్యాకాండం వాళ్ళు
అందుకే ధర్మశాస్త్రంలోని సంగతులు మనం గ్రహించాల. దేవుడు అక్షరాన్ని పట్టుకోమంటలే, ఆత్మీయమైన మాటలు మనకి ఇస్తూ ఉన్నాడు. 16వ అధ్యాయంలో చూడండి, 16వ అధ్యాయము. దాతాను అభిరాములు వాళ్ళని సంబంధికులందరినీ భూమిని నోరు తెరిచి కుటుంబాలతోనే ప్రాణంతో మింగివేయబడ్డారు. వాళ్ళు గట్టిగా అరిశారు, ఘోష. చూడండి 34వ వచనంలో, వారి చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనలను మింగివేయనేమో అని కొంచెం పారిపోయారు. వీళ్ళు చెప్పింది ఏంటి? యెహోవా సమాజంలో అందరూ పరిశుద్ధులే, మీరు యెహోవా సమాజంలో మిమ్మల్ని మీరు రక్షించుకుంటున్నారు. అహరోను ఏంటి, ఆయన కొడుకులు మాట వినటం ఏంటి, మీరే వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. యెహోవా సమాజంలో అందరూ ఒకటే, అందరూ పరిశుద్ధులే. ఈ థియరీ తీసుకొచ్చాడు. దాదాపుగా సర్వ సమాజం దానికి ఏకీభవిస్తూ ఉంది. మరి కేవలం అసూయతోటి ఇలా చేశారు వాళ్ళు. ఆ తర్వాత వీళ్ళు పోయాక కానీ భయపడాలి కదా, ఇంకా మరి మేము కూడా ధూపం వేయగలం అని చెప్పి సభికుల్లో గొప్ప వాళ్ళందరూ ధూపార్తులు పట్టుకొచ్చారు. మరి దేవుడు అగ్ని వాళ్ళందరినీ, కోర సంబంధికులందరినీ కాల్చివేసింది. ఆ తర్వాత వీళ్ళు కూడా చచ్చిపోయాక ఇంకా ఉన్నారు. 41వ వచనం, మరునాడు ఇశ్రాయేలీయుల సర్వసమూహము మోషే అహరోనులకు విరోధంగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి, సో ఎంత జరిగినా భయమేది. దాతాను అభిరాముల సంతానము, వాళ్ళ పిల్లలు, వాళ్ళు కలిగినవి కూడా నేలలో మింగివేయబడ్డారు. మరి ఇక్కడ ఎంతోమంది, దాదాపుగా ఎంతమంది వాళ్ళు 250 మంది ధూపార్తులు తెచ్చేశారు. వాళ్ళందరూ కాలిపోయారు. ఆయనను భయపడలేదు. వెరీ నెక్స్ట్ డే సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా, చూడండి విభేదాలు ఎట్లాగా ప్రాకుతాయో చూడండి. మరి ఇప్పుడు దాదాపుగా సర్వ సమాజము దానికి ఏకీభవించింది, వాళ్ళ యొక్క డాక్టరీకి. అయితే కోరహు కుమారులు తమ తండ్రితో చేరలేదు. తన తండ్రి పాపంలో వారు పాల్పించుకోలేదు. మరి అయితే ధర్మశాస్త్రం ప్రకారం తల్లిని తండ్రిని సన్మానించమనే మాట అక్కడ చెల్లుతుందా? అక్రమం చేసే విషయంలో తల్లి అయినా తండ్రి అయినా, ఇక్కడ దేవుని సేవించే యాజకులు మరి తల్లి అని తండ్రి అని చూడకూడదు, సహోదరుడని ఎలాంటి స్వార్థంగా ఆలోచించకూడదు. దేవుని విషయమై రోషం కలిగి ఉండాలని, అక్కడ తల్లిని సన్మానించాలి, తండ్రిని సన్మానించాలని అక్కడ వాక్యం కాదు. ఇక్కడ కోరహు కుమారులు అతని తండ్రి యొక్క దోషంలో ఏకీభవించలేదు. ఆ తర్వాత వాళ్ళు గొప్ప సేవకులయ్యారు. మరి వారి నోట మరి ఆత్మీయమైన మాటలు కోరహు కుమారుల ద్వారా వచ్చింది. అయితే కోరహు కుమారులు అని పిలువబడుతున్నారు. ఒకవైపు నింద, తిరుగుబాటుకి ప్రోత్సహించిన వాని కుమారులు అని పిలువబడుతున్నారు ఒకవైపు. కానీ వాళ్ళు దాంతో ఏకీభవించలేదు కాబట్టి వారి నోట పరిశుద్ధమైన మాటలు, మరి అనేక కీర్తనలు వాళ్ళు రాయగలిగారు. వారు దేవుని స్తుతించే నైపుణ్యమైన పాటలు పాడారు. ఇందాక నేను పాట పాడాను, తప్పు పాడేశా, ఆ మాటలు కలపటం నాకు రాలే. అయితే దాన్ని ఎప్పుడెప్పుడో పాడాం పాతగా, ఇదివరలో పాడేవాళ్ళం, ఇప్పుడు నేను వాటిని మర్చిపోయాను. మరి అయితే మరి ఇప్పుడు దేవుని పిల్లలకి ఆత్మీయమైనవి కొన్ని పాటలు వారి నోట ఉంటాయి. వారి నోట దేవుని వాక్యం ఉన్నది.
కాబట్టి ఆత్మీయమైన సంగతులను వారు ప్రకటించారు. కోరహు కుమారులు వారు తండ్రి యొక్క దోషంలో పాల్పుచ్చుకోలేదు. ఇక్కడ కోరహు తీసుకొచ్చినది దగ్గరలో వాళ్ళ గోత్రానికి, ఇతను లేవీయుడు, కహాతు గోత్రానికి సంబంధించిన గొప్పవాడే, మరి గొప్ప యాజకుని పరిశుద్ధమైన అర్పణలు, పరిశుద్ధోపకరణాలు మోసేంత ధన్యత కలవాడు. కానీ మోషే అహరోనుల మీద, ఆయన కుమారుల మీద అసూయపడ్డాడు. అసూయ అంత తీసుకొచ్చిందంటే దగ్గరలో ఉన్న 2 గోత్రాలు, రూబేనీలు, షిమ్యోనీలు, వాళ్ళకి దగ్గరలో ఉంటారు. వాళ్ళు పరిధి విడి వాళ్ళ గోత్రాల మధ్యకి వెళ్ళి వైరస్ అంటించాడు, అంటే తిరుగుబాటు అంటించాడు. వాళ్ళందరూ ఏకమైపోయారు. అది హోల్ అసెంబ్లీకి వచ్చేసింది. దాన్ని బట్టి తెగులు ఎలాగొచ్చింది? సమాజం అంతటికి తెగులు రాబోతుంది. చూడండి 44వ వచనంలో ఇక్కడ 16వ అధ్యాయం సంఖ్యాకాండం 44వ వచనం, మీ ఈ సమాజ మధ్య నుండి తొలగిపోడి కోరహు తిరుగుబాటు వలన తిరుగుబాటున చనిపోయిన వారి గాక 14,700 మంది ఆ తెగుల చేత ఆల్ అసెంబ్లీకి ఆ తెగులు వచ్చేసింది. మోషే త్వరపడి ఆహారంతో చెప్పాడు, బలిపీఠం మీద ఉన్న నిప్పులు తీసుకుని దోపాత్రలు వేసి నువ్వు తొందరగా వెళ్ళు అని చెప్పి, ఈలోగానే అంటే తొందరగా పరిగెత్తుకెళ్ళి బలిపీఠం మీద ఉన్న నిప్పులు తీసుకుని దోపాత్రలో వేసుకుని ధూపద్రవ్యాన్ని తీసుకుని చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో ఆయన నిలబడ్డాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పటికే ఎంతమంది చచ్చిపోయారు? తిరుగుబాటు వలన చచ్చిన వారికి కాక 14,700 మంది తెగులు చేత చచ్చిరి. సో ఎటువంటి అపాయం. సో మీరు నేర్చుకున్న బోధకు భేదములు విభేదములు తీసుకుని వచ్చేటవానికి ఏం చేయమన్నాడు? దూరంగా ఉండమన్నాడు. ఇది ఆత్మీయమైన వైరస్లు, అది మన మనసులను పాడు చేస్తాయి, మన ఆత్మీయమైన విషయాల్ని నష్టపరుస్తాయి. కాబట్టి ఇక్కడ నరహత్య చేయవద్దు అనే మాట ఇక్కడ చల్లదు, లేక ఇటు వాటిని ప్రేమించండి అని చెప్పటం తగదు. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించటం అనేది ఈ మాట ఇక్కడ చల్లదు. మరి ఇక్కడ ప్రేమించమని కాదు, ఇక్కడ మోషే ఆహారంలు సర్వసమాజం అలాగ విభేదంతో నిండిపోతే వాళ్ళని ద్వేషించట్లే, వాటి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు ప్రేమ చూపిస్తున్నాడు. అయితే ప్రాయశ్చిత్తం ఇంకెక్కడా లేదు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తప్ప. కాబట్టి అలాగే మరి ఇంకా అపోస్తలులు ఇతరుల గురించి కూడా చెప్తున్నాడు. మరి మార్కుని గురించి వాడు క్రమం లేకుండా వెళ్ళిపోయాడు, వాడు వస్తే చేర్చుకోవద్దు అన్నాడు, ఆజ్ఞలు ఇచ్చాడు మిగిలిన సంఘానికి, వాడు వస్తే చేర్చుకోవద్దు. తర్వాత అతను వాళ్ళ అమ్మ బాగా తిట్టింది. తర్వాత ఆయన పేతురు దగ్గర చేరాడు, పేతురికి మంచి పరిచయం చేస్తూ వచ్చాడు. అంతేకాదు మరి అతను తప్పు చేశానన్న ఒప్పుదల ఉన్నది. కాబట్టి తర్వాత
అపోస్తలుడైన పౌలు దగ్గరికి వచ్చాడు. అతను మంచి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మార్కుని గురించి ఇదివరకు మీరు ఇంటిరి కదా ఆజ్ఞ, ఇప్పుడు అతడు వస్తే చేర్చుకోండి. మరి అతడు ఇద్దరు అపోస్తలుల దగ్గర ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షత చూశాడు. అంటే పేతురు చెప్తున్నాడు యేసు ప్రభువుని గురించి, ఎందుకనగా ఆయన ద్వారా ఏమైతే చూశాడో, ఏదైతే విన్నాడో అవన్నీ చెప్తున్నప్పుడు అతను అక్కడ ఉన్నట్టుగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు ఎట్లా, ఆయన రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు ఎట్లా, ఆయన స్వస్థపరిచినప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ పేతురు ద్వారా విన్నాడు. అది ఆత్మీయంగా తాను అక్కడ చూస్తున్నట్టుగా అనిపించింది ఆయనకి. అలాగే అపోస్తలుడైన పౌలు దగ్గర పరిచయం చేశాడు. ఆ ప్రత్యక్షతను బట్టి పరిశుద్ధాత్ముడు అతని ద్వారా సువార్త రాయించాడు. మరి యేసు ప్రభువుని ఎప్పుడు చూసినవాడు కాదు మార్కు, అయితే అతను సువార్త రాశాడు, యేసు ప్రభువుని గురించిన సువార్త. లూకా కూడా పేతురుకి సేవ చేశాడు, అపోస్తలుడైన పౌలుకి సేవ చేశాడు. సో వారి మాటలు విన్నప్పుడు, వారు బోధించినప్పుడు, పరిచయం చేస్తుండగా ఆ సంగతులు వారు వింటున్నప్పుడు లూకా కూడా ఆత్మ ద్వారా సువార్త రాశాడు. వాళ్ళు లేరు, ఇతను లూకా అన్నవాడు అన్యుడు, యూదుడు కాదు. అయితే అతని ద్వారా 4 సువార్తలలో మరి లూకా కూడా రాయగలిగాడు. కాబట్టి వారు ఒకప్పుడు మార్కు తప్పు చేసే ఉండొచ్చు, తను పశ్చాత్తాపడ్డాడు, సరి చేసుకున్నాడు. మరి అతడు తప్పు చేసినప్పుడు అతడు వస్తే చేర్చుకోవద్దన్నాడు. ఈవెన్ బర్నబాను కూడా ఆయన ఒప్పుకోలేదు. అంత స్ట్రిక్ట్నెస్ ఉండినందుకు అతడు ప్రయోజనకరమైన వాడయ్యాడు. మరి కొన్ని విషయాలు అలాంటిది సరి చేసేటప్పుడు కొద్దిమంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అటు వారిని. ఒక క్రమాన్ని నేర్పించేటప్పుడు బయట నుంచి కొద్దిమంది అక్రమానికి సపోర్ట్ చేస్తారు. ఈ దినాల్లో అనేకమైనవి అట్లానే జరుగుతున్నాయి. ఒక సంఘంలో ఒక దైవజనుడు డిసిప్లైన్ చేస్తుంటే హెబ్రోన్ అని పేరు చెప్పి మరి వారిని పంపకపోయినాను వారే వెళ్ళి హెబ్రోన్ అని చెప్పి ఇంకోటి పక్కనే ఆరంభించేస్తూ ఉంటారు. సో ఇది దినాల్లో ఉండేది. ఇక్కడ ప్రేమ అంటారు. ఒకడు రాశాడు ఒక పత్రిక మార్టిన్ గారి గురించి, వాళ్ళ పిల్లల గురించి రాశాడు. అందులో ఏం రాశాడంటే, ఈ మార్టిన్ బైబిల్లో 1 కొరింథీ 13 అధ్యాయం లేదు అని. ప్రేమ అన్నది లేదు ఆయనకి. 1 కొరింథీ 13 అధ్యాయం అతనిలో లేదు, అతని బైబిల్లో ఉండదు అని రాశాడు. ఆ లెటర్ మరి సంఘాలన్నిటికీ పంపడ్డాయి. సో వాళ్ళ దృష్టికి అది డిసిప్లైన్ నేర్పేటప్పుడు వాళ్ళు దాన్ని ఆ డిసిప్లైన్కి లోబడకుండా తిరుగుబాటు చేయటం అది. అపోస్తలుడైన పౌలు డిసిప్లైన్ నేర్పిన వాడే. అయితే వాడు మారు మనసు పొందుటకే ఆ శిక్ష ఇస్తున్నాడు. ఆ శిక్షను బట్టే మార్కు తిరిగి వచ్చాడు. కాబట్టి అతడు గొప్ప ధన్యుడయ్యాడు. అతని ద్వారా ఒక సువార్తని రాయించడానికి దేవుడు సహాయపడ్డాడు. మరి యోహాను పత్రికలో కూడా ఏం చెప్తున్నాడు, 2వ యోహాను పత్రికలో కొద్దిమంది అక్రమస్తులు ఉంటారు. అటు వారిని ఇక్కడ ప్రేమ, నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించాలని కాదు. చూడండి, ఇక్కడ 7వ వచనం నుంచి 2వ పత్రిక 7వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని అనేకులు లోకంలోనికి బయలుదేరినారు.
ఉమ్. 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 మరి ఇది ఎంత సీరియస్ ఇక్కడ ప్రేమ సహనం కాదు. ఇది మనం ఈ క్రియలను మనం ద్వేషించాలా. ఈ మనిషిని ద్వేషించమని కాదు, వాళ్ళు చెప్తున్న బోధని వారి యొక్క క్రియలను అటువాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే మరి అనేకులను పాడు చేస్తాడు. అనేకులు భ్రష్టులు అవుతారు, విశ్వాస భ్రష్టులు అవుతారు. కాబట్టి అటువానితో శుభమని కూడా చెప్పొద్దు అన్నాడు. తర్వాత అనేక వంచకులు బయలుదేరినారు లోకంలోనికి, అనేక క్రీస్తు విరోధులు బయలుదేరారు. కాబట్టి ఇటు వారి విషయంలో మనము వారి క్రియలను ద్వేషించవాలని. ఇక్కడ నీ సహోదరుని మీద కోప్పడేవాడు విమర్శకు లోనవుతాడు, ద్రోహి అని చెప్పేవాడు లేక వ్యర్థుడు అని చెప్పేవాడు మహాసభకు లోబడు అన్నాడంటే ఇక్కడ ఆ విధంగా కాదు. అందుకనే దేవుని వాక్యాన్ని సరిగా మనం గ్రహించుకున్నాలి. దేవుని బిడ్డను, సరైన వ్యక్తిని, ఆత్మీయులను మనం ద్వేషించినప్పుడు మనం వారిని హత్య చేసినట్టే. పూర్వము ప్రవక్తలు చంపబడ్డారు, అది భౌతికంగా. క్రొత్త నిబంధనలో చంపటం అంటే ద్వేషించడమే. మరి ఏదో హాని చేసినట్టుగా చంపేశారు. వాళ్ళ హానికారులు కాదు, అనేకులకు ఆశీర్వాదమే. అనేకుల జీవితాలు మార్చబడతాయి, భౌతికంగానేమి ఆత్మీయంగానేమి. అనేకులు అపోస్తలులు అనగా దేవుని చేత పంపబడిన వారు, ప్రభువైన యేసుక్రీస్తు ఏం క్రియలు చేశాడో, ఏమైతే బోధించాడో అది నమ్మకంగా ప్రకటిస్తున్నారు. అనేకులు వారిని ద్వేషించారు, చివరికి చంపేశారు. మరి క్రొత్త నిబంధన ప్రకారంగానే ఇంకొక విధంగా చూడాలంటే మరి ఆత్మీయమైన వాళ్ళని ద్వేషిస్తారు, ఆత్మీయమైన క్రమాన్ని అనుసరించే వాళ్ళని ద్వేషిస్తారు. అంటే వాళ్ళని చంపినట్టే, స్పిరిచువల్గా చంపినట్టు లెక్క. కావున మరి అటువంటి నరహంతకులుగా ఎంచబడతాం. మరి వ్యభిచారించవద్దని అన్నారు కదా. ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే అప్పుడే వాడు వ్యభిచరించినట్లు లెక్క అన్నాడు. తర్వాత మరి నీ పొరుగువానికి దేన్ని ఆశించవద్దన్నాడు. లేక నీ పొరుగువానికి విరోధంగా అబద్ధ సాక్ష్యం పలకొద్దన్నారు. వీటన్నీ మరి అంటే సరే అని ప్రేమ లేకపోతే మనం ఈ అక్రమాలకి లోనవుతాం. మరి ఇప్పుడు అబద్ధాలకి ఇప్పుడు ఎన్నో అబద్ధాలు ప్రచారంలోకి వస్తూ ఉంటాయి. మనుషుల మీద ద్వేషం వచ్చి వారికి అబద్ధాలు చెప్తారు, అబద్ధ సాక్ష్యాలు చెప్తారు. వాటితో మనం ఏకీభవించకూడదు. తర్వాత అది నిజమా కాదో మనకు తెలీదు, కానీ అబద్ధం మాత్రం పరిగెట్టేస్తుంది. ఎవరో ఒక స్త్రీని గురించి ఏదో ఒక అనుమానం లేక అబద్ధ ప్రచారం వచ్చింది, అది ఏమవుతుంది, హై స్పీడ్లో వెళ్ళిపోతుంది. అది అలా కాదు, అపార్థం చేయబడింది. మరి ఎటువంటి అబద్ధ ప్రచారాలు వెళ్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో నుంచి లేచినాడు, అది బలమైన రుజువులతో ప్రత్యక్షపరచబడింది. అయితే శాస్త్రులు, పరిసయ్యులు లేక అధికారులు చాలా డబ్బు ఆ రాణి వారికి ఇచ్చి మేము నిద్రపోతుండగా ఆయన శిష్యులు వచ్చి ఆయన డెడ్ బాడీని మోసిపోయారు. అలా తప్పేంటి, వాళ్ళకి కావలి పెడితే ఎందుకు నిద్రపోయారు? అధికారి వలన నీకేమైనా బాధ వస్తే మేము చూసుకుంటాం, ఇలా చెప్పండి అని చాలా డబ్బులు ఇచ్చారు. సో ఆ అబద్ధమే యూదుల్లోనికి వెళ్ళిపోయింది. ఏ అబద్ధం నిజం కాదు, సత్యము అబద్ధం కాదు. మరి కావున మరి ఇలాంటి అబద్ధాలు మరి ఎంతో నష్టం, అది రెండవ మానవులను తీసుకుని వెళ్తాయి. కాబట్టి అబద్ధ సాక్ష్యాలు ఒక సహోదరుడి మీద లేక ఒక భ్రమ పెట్టి పాడు చేయటం అన్నది మరి దానికి లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. విమర్శకు లోనవుతాం.
అందుకే మరి ఇవన్నీ తీర్పుకు లోనవుతాయి. కాబట్టి మనం దేవునికి భయపడి చూడండి, ఆ స్వరము, ఆ శబ్దాలకి భయపడ్డారు కదా, ఆ భయము సింపుల్గా పలకల మీద రాయబడింది. ఆ మాటలు మోషే ద్వారా సాత్వికమైన, మిక్కిలి సాత్వికుడైన వాడు, మాట నేర్పలేనివాడు, ఆయన ప్రజలకి చెప్పవలసి వచ్చింది. నేర్పు మాటలు లేకుండా దేవుని మాట ప్రజలకి ఇవ్వబడుతుంది. జ్ఞానం రహితుడు కాదు, జ్ఞానం గలవాడే మాటలలో మరి ప్రజల్ని ఆకర్షించే బేస్ వాయిస్, హై వాయిస్, జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఆయనకి రాలేదు, మోషేకి. అయితే గంభీరమైన మాటలు, అది సినాయి పర్వతం మీద ఏదైతే చెప్పాడో అది లైటింగ్స్ వలె, ఉరుముల వలె, మెరుపుల వలె వస్తున్న మాటలు ప్రజలు విన్నట్లుగా మెల్లని స్వరంతో మోషే ద్వారా ప్రజలకి పడుతుంది. దాన్ని నిర్లక్ష్య పెడతారు, వెంటనే అవిదే చూపిస్తారు, దేవునికి భయపడలేదు. మరి అయితే మనం దేవునికి భయపడవాలి. అటువంటి మాటలు చాలా తక్కువగా చేయబడ్డాయి. ఎందుకంటే మనం గ్రహించుకున్నట్లుగా, మనం దాన్ని వినేటట్టుగా మన చేతిలో రాయబడి ఉన్నాయి. మరి వినేటట్టుగా దేవుడు మనకిచ్చాడు. లేకపోతే గంభీరమైన రీతిగా వస్తే మనం వాటిని పట్టించుకుంటాము, వింటాము. అయితే దేవుడు అలాంటి సమీపింపరాని అంత హై లెవెల్లో మనకి ఇవ్వట్లేదు. కానీ మనం విని విధేయులో ఉన్నట్లు సామాన్యమైన ఆయన గొప్పతనం అంతా మన ఎదురు ప్రదర్శిస్తే మనం నిలవలేము. ఒక శిశువుగా చేయబడ్డాడు, ఒక మనిషిగా, యవనస్తుడిగా, మరి వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన చేయబడ్డాడు. ఎందుకనగా మనం అందరూ సమీపించడానికే. ఆయన మహిమ విడిచి వచ్చాడు, రిక్తుడిగా చేయబడ్డాడు. ఎందుకంటే మనం ఆయన సమీపించడానికి. లేకపోతే ఆయన ఉన్నట్టుగా వస్తే మనం సమీపించలేము. ఆయన మనవాడయ్యాడు, మనం సమీపించవచ్చును.